సో గైస్ మనకైతే సినిమా అగ్రిమెంట్ అయితే అన్నీ అయిపోయిన అనమాట. దాని వల్ల అయితే దావత్ వస్తుందని చెప్పాలి. నువ్వు అటు పిడి అది మళ్ళీ అదే పొక్కలు చెప్తావు. ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మన సినిమా అయితే ప్రెసెంట్ అగ్రిమెంట్లు అన్నీ అయిపోయినాయి. సో అట్లా అని చెప్పి వీళ్ళందరికీ దావత్ ఇస్తున్నా. సో గైస్ సినిమా హీరోలైనా ఉండని ఎవరైనా ఉండని ఇక్కడ వచ్చి నేను బుద్ధి ఛాతీ మీద బుద్ధి నాకు ఛాతీ మీద బుద్ధి ప్రేమతో నా ప్రేమతో అరే అయ్యో పాపం బాధాకరమైన విషయం అనమాట. ఎంతమంది సపోర్ట్ చేస్తారు? సెకండ్ పెళ్ళికి చెప్పండి ఎంతమంది పడ్డావా నా కొడతా పడ్డావా. సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11. సో గైస్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే హర్షపై చెప్తారు. సో ఈరోజు అయితే సక్సెస్ఫుల్ గా అన్ని అగ్రిమెంట్స్ మీద సైన్స్ అయిపోయినాయి మన సినిమాకి. డైరెక్టర్ కానీ, రైటర్ కానీ, డిఓపి కానీ అన్నిట్లో ఇంకా సినిమా స్టార్ట్ అయిపోయింది. అన్ని వర్క్స్ అంటే అఫీషియల్ గా ఎప్పుడో స్టార్ట్ అయింది వర్క్స్, కానీ అఫీషియల్ గా ఈ రోజు అయితే స్టార్ట్ అయింది. నాకెందుకు ఇస్తున్నా అగ్రిమెంట్ అంటే నిజం లాగా మాట్లాడతాం. సో గైస్ మనకైతే సినిమా అగ్రిమెంట్ అయితే అన్నీ అయిపోయిన అనమాట. దాని వల్ల అయితే దావత్ వస్తుందని చెప్పాలి. నువ్వు అటు పిడి అది మళ్ళీ అదే పొక్కలు చెప్తావు. సో ఇప్పుడైతే మేము అన్న దగ్గర కూర్చున్నాం. మాకు దావత్ కావాలని అన్న నడురా పోయాను కార్తలం తీసుకోవాలి. నా జోబులో వస్తాను నువ్వు తినిపించే రోజులు ఉన్నాయి. సో గైస్ ఇంకోటి ఏంటంటే అన్న ఇన్ని రోజుల నుంచి ఏం తినలే అనమాట. అంటే బిర్యానీలు అన్నీ ఏం తినలే. సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం తింటున్నాం. హాస్పిటల్ ఉండే కదా, సో అయితే చాలా రోజుల తర్వాత తింటున్నాం అనమాట. సో వెళ్దాం. అండ్ అన్న కూడా సంతోషంగా ఉండే ఎందుకంటే అగ్రిమెంట్లు అయిపోయినాయి కదా. సో గైస్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలన్నమాట అన్నకి. అండ్ ఆ మూవీకి కొంచెం సపోర్ట్ చేయండి. సో గైస్ టైం వేస్ట్ చేయకుండా తెచ్చుకో. హాయ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మన సినిమా అయితే ప్రెసెంట్ అగ్రిమెంట్లు అన్నీ అయిపోయినాయి. సో అట్లా అని చెప్పి వీళ్ళందరికీ దావత్ ఇస్తున్నా. ఒక నెల అయిపోతుంది అనమాట. సో నేను కూడా నాన్ వెజ్ ఏం తినలే ఇప్పుడు దాకా. అసలు నేను వీళ్ళ గురించి తీసుకోబోతున్నా. నాకు తినద్దని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయితే ఆడ పోతున్నాం. ఆడ పోయినాక మంచి ట్విస్ట్ ఉంటుంది. లక్డీ కపూల్ పేషావర్ పోతున్నాం. సో గైస్ ఫైనల్లీ లక్డీ కపూల్ వచ్చేసినాం. ఫేమస్ పేషావర్ అనమాట. సో సెలబ్రిటీ ఉన్న ఇది ఒకటి, దీనికి బ్రాంచులు ఏం లేవు, ఒకటే అనమాట. సో ఇది చాలా ఫేమస్, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ తిన్నికి వచ్చినాం. ఇంతే ఉంటది. మళ్ళీ ఏడ బ్రాంచులు ఫ్రాంచైజీలు అట్లా ఏం లేవు. అడిగినా నేను ఇయ్యా అంటూ. బాబు నీకు ఎట్లా అనిపిస్తుందిరా? మనం పుణ్యాల్లో తింటున్నా. పైసలు అడిగితే కూల్ అయిపోతాడంట, అందుకే పర్సెంటేజ్ అడుగుతాడంట. పుష్ప డైలాగ్ అది మర్చిపోతుంది. సో గైస్ బాబు అయితే అప్గ్రేడ్ అయినా అప్గ్రేడ్ అయినట్టే కదా. అప్పుడప్పుడు చిల్లర ఖర్చు మనం వేసుకుంటాం. అరే నీకు మనసు నుంచి చెప్పు. సరే
సో గైస్ ఫైనల్ అయితే వెయిటింగ్ ఉందన్నమాట. సో ఎక్కువ పబ్లిక్ ఉంటుంది ఎందుకంటే ఫేమస్ కదా అట్లా అని 40 minutes మనం దావత్లో పోయి తినేయచ్చు. సో ఇవాళ ఏం చేద్దాం అంటే ఒక దావత్ పోదాం రా, ఏదైనా పోతున్నప్పుడు దావత్ పోదాం. బగర్ దావత్ గుర్తుపట్టి పిలిచేసారా అట్లా? అన్నం దావత్లో ఎంట్రీ కొట్టి అన్నం తినేసి రావాలి. వీలైతే రెడీ అయిపోదాం. సో గైస్ అన్నం దావత్లో పోయి అన్నం తినేసి వస్తామని. నేనే కట్టు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆయన వీళ్ళు కాలిందా మనం ఎంత అన్స్టేబుల్ టైంలో ఉంటున్నామో, సో మనకైతే ఒక స్టేబుల్ ఇన్కమ్ అయితే కావాలి. అది మనం ఎడికలైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే మీ ముందుకు తీసుకొచ్చేసిన 1x అఫీషియల్ పార్ట్నర్స్ వచ్చేసి బర్సిలోనా, PSG అండ్ సిరియా. ఇవన్నీ లైవ్ మ్యాచెస్ చూసి మనం అయితే ప్రెడిక్ట్ చేసి పైసలు అయితే పెట్టొచ్చు. ఇందులో చాలా అంటే చాలా క్రేజీ గేమ్స్ ఉన్నాయి. అందులో ప్రాఫిటబుల్ గేమ్ వచ్చేసి క్రాష్. ఇది వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఇందులో గెలవాలంటే అది మొత్తం మీ చేతిలో ఉంటుంది అనమాట. ఇందులో మీకు 1,30,000 వెల్కమ్ బోనస్ అండ్ 150 ఫ్రీ స్పిన్స్ అయితే వస్తుంది అనమాట. నా ప్రోమో కోడ్ వచ్చేసి 1xBANIL. సో గైస్ ఇంకెందుకు వెయిట్ చేస్తారు, లింక్ అండ్ ప్రోమో కోడ్ నా కమెంట్ సెక్షన్ లో ఉంటది, వెంటనే వెళ్ళి రిజిస్టర్ కండి. సో గైస్ అన్న వచ్చినందుకు అయితే స్పెషల్ గా మొత్తం క్లీన్ గేమ్ చేస్తారు. నేనని కాదు ఓన్ వచ్చిన చేస్తారు. సో నేను అన్న మన సబ్స్క్రైబర్ అన్న ఆయప్పు. సో గైస్ సినిమా హీరోలైనా ఉండని ఎవరైనా ఉండని ఇక్కడ వచ్చి తినేస్తారు. నేను ఈ ప్లేస్ ఉంటే వెళ్ళిపోతుండే. అంటే మేము ఈ రూట్ పోయినప్పుడు ఎప్పుడు ఖచ్చితంగా తింటాం అనమాట. సో అట్లా అని చెప్పి వీళ్ళకి తీసుకొని వచ్చాం. కూర్చో, నాకు ఇయ్యరా చేరు. సో గైస్ మనకైతే వెయిన్ వచ్చింది అనమాట. भाई मटन स्पेशल क्या है? చాప్స్ ఉంది అన్న, నల్లి ఉంది, చప్లీ కబాబ్, షీ కబాబ్. నల్లి ఏంది? నల్లిలో 3 వస్తుంది, ఒక ప్లేట్లో 3 పీస్ వస్తుంది. అది రోటీ తీసుకోవడానికి 2 ప్లేట్ చెప్తామా? 2 ప్లేట్ చెప్తామా? ఏది ఒక ప్లేట్ చెప్పండి. బిర్యానీ, మటన్ బిర్యానీ ఒక 2 తీసుకోండి. మన ఒక ప్లేట్ 3 వస్తాయి కదా. నేను ఎక్కడనే తింటాను, అది తినరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 2 మటన్. మీరు బిర్యానీ తినరు రా, నేను ఇది తింటా. మీరు కూడా అదే ఒకసారి చూద్దాం ఎట్లుందే, చూసినాక చెప్తాం. అటు చూడాగా అంటే మీరు నాకు డిగ్రేడ్ చేసామని తోడగాడ గుద్దింది గట్టిగా ఛాతీ మీద గుద్దిన నాకు ఛాతీ మీద గుద్దింది. నేను కాదా, నేనే చూపించిన ఇజ్జత్ ఎందుకు తీసుకుంటారు? గలీజ్ మంచి పేరు ఇప్పుడు మీ జట్ల ఎన్నికలు చేస్తారు.
ఇట్లాంటి పాయింట్ సూపర్ పాయింట్ అది. యాస్థెటిక్ ఫుడ్. ఫైనలీ తీసుకుంటారా అన్న ఏంటది ఇది? అన్న పెచ్చాబరి నల్లి వేరే బిర్యానీలో కలుపుకొని తింటా కదుక గిర్రెలు కలిపి ఎట్లా తింటాడా నా టేస్ట్ అది సరే ఇస్తాను మా ఫ్రెండ్స్కి పంపిస్తున్నా తింటున్నాను చెప్పి. ఎట్లుందా టేస్ట్ ఎట్లుందన్నా? వీడు ఫేమస్ రా అది. సో గైస్ ఫైనల్ అయితే అందరికీ వచ్చేసింది అనమాట. గైస్ మీరు మళ్ళీ ఎక్కడ చికెన్ ఎవరు తినకండి, ఓన్లీ మటన్ తినండి. ఎందుకంటే చికెన్ మన ఎప్పుడు మంచిగా కాదు, ఎప్పుడో చచ్చిపోయిన కోరినట్టు పోస్తున్నారంట. అందుకే ఏం చెప్తున్నా, చికెన్ తినకండి, మటన్ తినండి. నేనైతే సపోర్ట్ చేయకుండా తింటూనే ఉన్నాడు బాబా బాబా. లేకపోతే ఇటు తినేస్తారు. నాన్ వెజ్ తినవు అనుకుంటారు. అప్పుడు అది ఇప్పుడు కాదు, అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటావా? అంటే కోరుకుందన్నమాట. కోరిక తీరే ఆకలి ఆ కోరిక ఇంకా అనుకోలే అనుకున్నప్పటి నుంచి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. కింద కొట్టు అట్లా చూడదు దాన్ని కింద కొట్టు వస్తుంది. నా ప్రేమతో నా ప్రేమతో అరే అయ్యో పాపం జనాలు చూస్తున్నారు. మరి ఇద్దరికి నమ్ముతారండి మా సాకు అన్న ఒకట అన్న లేదన్న ఇప్పుడు ఇది పక్క 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 లేదు లేదు పక్క పక్క అన్న నా ప్రేమ లేదా నా పైన తినిపిస్తా అన్న ఎంత గొప్పమంటే తినవా పోరా. ఒకటి రెండు సార్ ఒకటే సార్ సెకండ్ టైం తినేస్తున్నాడు. సరే తిండి ఒకటే సార్ అన్న ఒక్కసారి అన్న ఒక్కసారి ఒకటే సార్ అన్న అరే వాడు మళ్ళా తినిపించాడు నాకు. అవన్నీ చెయ్యాలి చెయ్యాలి వద్దన్నావు కదన్నా. అన్నా భయ్యా ఇద్దరు అన్నా ప్లేట్ చాలా అయిపోయిందన్నా ఎవరు తిన్నారు? అయిపోయిందన్నా ఇదైతే తిను వద్దు. నిజంగా గాయస్ మజా కాదు అన్న సెకండ్ పెళ్లి చేసుకున్నాం అనమాట. అందుకే ఎట్లా అంటే అసలు ఆయన చాలా బాధపడుతుంది. అక్కతో డైలీ టార్చర్ అయిపోతుందని చెప్పి మాకు ఆయనతో డైలీ చెప్తుంది ఏమని అయితే లేదురా పోయి నాతో ఆమెతో ఉంటే టార్చర్ అవుతుంది అని చెప్పి చాలా రోజులు మమ్మల్ని పట్టుకొని నేర్చిన వాళ్ళు చాలా ఉన్నాయన్నమాట. బాత్రూంలో కూర్చుని ఒకటే బాత్రూంలో మేము ఇద్దరం కూర్చొని అసలు ఎంత బాధ అంటే నేను ఆ కళ్ళ ఏడుస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరగలేదు ఇది కూడా నవ్వు వచ్చింది కన్న బతికి ఎట్లా అసలు నాకే నవ్వు వచ్చింది. అసలు ఎట్లుండే ఎట్లా షేర్ అంటుండే. ఇప్పుడు బిల్లి మంచం కింద పోయి దాచుకుంటుండే కొడుతుంటే. ఆయన మజా కాడితే మేము దాచుకుంటుండే, ఆయన పోయి దాచుకుంటుండే. అసలు
చాలా బాధాకరమైన విషయం అనమాట. సపోర్ట్ చేస్తారు సెకండ్ పెళ్ళికి చెప్పండి ఎంతమంది కళ్ళకి నీళ్ళు వస్తాయి అనమాట. మరి అంత ఎందుకు లేచినారా అనుకుంటున్నా. అరే ఇగో 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 ఫస్ట్ మీ అమ్మే మాట్లాడు. సో గైస్ నా అన్నం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అన్నం వచ్చి అరే అన్న బాబా మన చీ ఉంచేసిండు. అరే బాబు బాబు ఉంచేసిండు. అరే బయట నాకు తింటున్నాం. ఇప్పుడు ఏం చేయమన్నా ఇంకో అరే బాబు ఒకసారి బాబు ఒకసారి మనం అన్నం ఎంత తింటాం యావరేజ్గా ఇక ఇంత తింటాడు. పడ్డావా నా కొడతా పడ్డావా నవ్వుతుండే. అలా బిల్ చూపించండి. సో గైస్ బిల్లు 2177 చాలా తక్కువ అనమాట అయితే, ఎందుకంటే మనం అంత తిన్నప్పుడు. డిస్కౌంట్ ఏమి చలో.